నాకు చాలు యేసయ్యా నీ వెంటనే ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట నీ చూపు నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి ప్రభుని కనపడదాం. రెండు చేతుల పైకెత్తి yes Lord, thank you Lord. యేసు నీవే. ఈ 2016లో ఏమున్నా లేకపోయినా ఎవరు వచ్చినా నాతో రాకపోయినా పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన నాకు కావలసిన వనరులు ఉన్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా నీవుంటే చాలు, నీవుంటే చాలు. ఈ 2016 ఉద్యోగం అంటే నువ్వు నడవలేవు. ఈ 2016లో ఆస్తి పాస్తున్నంత మాత్రాన నువ్వు నడవలేవు. ఈ 2016లో బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నంత మాత్రాన నువ్వు నడవలేవు. నా యేసయ్య కృప చూపితే, నా యేసయ్య హస్తాలు నీకు ఉండకపోతే ఆయన మాట చెప్పునే మన నడవగలం. యేసు నీవే ఆధారము. పరిశుద్ధాత్మ దేవాన్ని ఇస్తున్నది మా మధ్యన బట్టి, ఇస్తున్నది మా మధ్యన పని చేయని బట్టి స్తోత్రం. ఎంతవరకు ప్రభు మా మధ్యన ఉన్నాడు, నడిపిస్తున్నారు. నీ ఆత్మ చేత సంధిస్తూ ఉన్నారు. ప్రతి నిర్జీవ స్థితిని వీళ్ళ మరలా బాగు చేశారు. ప్రతి ఆధ్యాత్మిక స్థితిని మరలా మెరుగుపరిచారయ్యా. ప్రతి ఒక్క దివిటీని మరొకసారి వెలిగించినందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నిరీక్షణతో ఆశతో 2016లోకి మేము అడుగు పెట్టాం. ఈ 2016లో ఒంటరిగా మేము ప్రయాణించలేము. ఒంటరిగా ప్రయాణిస్తే ఎప్పటికీ మేము ముందుకు చేరలేము. ఈ వాక్యం సెలవించినట్టుగా ఈ ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉండవచ్చు, లోతులు ఉండవచ్చు, ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు గుండా కూడా నడవాలి అంటే ఒంటరిగా నడవలేం తండ్రి. నీవే మమ్మల్ని నడిపించాలి, నీవే మమ్మల్ని నడిపించాలి. 2015 చేయి పట్టుకుని నడిపించావు కాబట్టి అడుగులు వేసుకుంటూ ఈ రోజు వరకు మేము రాగలిగాం ప్రభువా. ఈ రోజు చెయ్యి పట్టుకున్నాం. ఈ పట్టుకున్న చెయ్యి ఈ 2016 ముగింపు వరకు కూడా విడిచిపెట్టకుండా, మేము కొన్నిసార్లు మా పరిస్థితులు బట్టి విడిచిపెట్టేయచ్చుమో, కానీ విడిచిపెట్టకుండా మమ్మల్ని నడిపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. కొద్ది
కొద్దిసేపు నీ మాటను ధ్యానిస్తూ ఉండగా స్పష్టమైన స్వరాన్ని వినిపింపచేయండి. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట అయా అనేక ఆధ్యాత్మిక జీవితాలకు ఓనైనా శక్తివంతముగాను బలమైనదిగాను ప్రోత్సాహకరంగాను ఆశ నిరీక్షణను గుర్తించే విధముగాను ఉండడానికి సహాయమునిచ్చేయండి. నేను బట్టి వాడిని జ్ఞానము నద్దరివితట్లు సంపూర్ణంగా అవి బట్టి ప్రభా మీరే మాట్లాడమని వచ్చిన వారందరినీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను సంపూర్ణంగా నీ చేతులకి సమర్పించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనతో పంచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఇన్వర్టర్ల బ్యాటరీలు సరిగ్గా పనిచేయకపోతే అంటే వీక్ అవుతే ఈ మధ్య కాలంలో ఒకటి చేయించమంటున్నారు. ఏం చేయించమంటారు? బూస్ట్ చేయించండి అంటున్నారు. ఏం చేయించమంటారు? బూస్ట్ చేయితే మరికొద్ది కాలం పనిచేస్తుందట. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఎందుకంటే మరొకసారి మనం బూస్ట్ చేయాలని. ఈ మొదటి రోజు దేవుడు ఇచ్చే బూస్ట్ను తీసుకుని మనము ఈ 2016లో ముందుకి కొనసాగుతాం. కాబట్టి మన ముందున్న ప్రయాణము చాలా మరి దీర్ఘ ప్రయాణం. మనం మొదటి రోజు ఉన్న సంవత్సరానికి 365 రోజులు మనం మొదటి రోజు ఉన్నాం. ఇంకా మన ముందు ఈ 2016 దాటి వెళ్ళాలంటే 364 రోజులు ఉన్నాయి. ఈ 364 రోజుల్లో ఏ రోజు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఏ రోజు మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎలాంటి విషయాలను వినబోతున్నామో మనకి తెలియదు. అఫ్కోర్స్ మంచి నిరీక్షణతోనే 2016లో మనం ప్రవేశపెట్టాం, అడుగు పెట్టాం. ఒక న్యూ హోప్తో, ఒక న్యూ థింకింగ్తో మనం అడుగు పెట్టాం, మంచిదే. కానీ 2016 ఎలా ఉండబోతుందనేది మనకి తెలియదు. కానీ పరిస్థితి ఏదైనా సరే 2016లో నిలబడాలి అంటే, 2016లో విజయం పరంగా మన జీవితం ముందుకు వెళ్ళాలంటే మనం పాడిన పాట ప్రకారం ఆయన మనం చెయ్యి పట్టుకోవాలి. ఆయన మాటే మనం నడిపించేది. ఈ 2015లో లేవా అలాంటి పరిస్థితులు అంటే? అఫ్కోర్స్ ఈ 2015లో కూడా ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు వచ్చాయి, ఎన్నో వేదనకరమైన పరిస్థితులే. కుటుంబంలో సమాధానం లేక, భార్య భర్తల మధ్య సమాధానం లేక, ఉద్యోగం లేక, నిందలు నిట్టూర్పులతో ఒకవేళ 2015 గడిచిందేమో 2016 అలా ఉండాలని నువ్వు కోరుకో. అట్ ద సేమ్ టైం నా దేవుడు కూడా కోరుకునే వ్యక్తి కాదు. ఏ పిల్లలను ఏ తల్లిదండ్రులు కావాలని సమస్యలోకి నెట్టరు. అలా తల్లిదండ్రులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరు ఉంటారు అంటే వాళ్ళు? ఏ తల్లిదండ్రులైనా కనీసం చివరికి వారు తినడానికి తిండి లేకపోయినా వారి పిల్లలు బాగా ఉండాలనే కోరుకునే తల్లిదండ్రులే ఉంటారు తప్ప పిల్లలు సమస్యలు అనుభవించాలని ఎవరు కోరుకోరు. ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఈ లోక సంబంధమైన మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన 2016లో నిందలో నిట్టూర్పులో ఉండాలని, 2016లో నీ జీవితము ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్ళాలని నా దేవుడు కోరుకోడు. నా దేవుడు ఖచ్చితంగా లేపడానికి, నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అదే మాటను ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు వినబోయే మాట ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోవాలి. వినబడుతుందన్నమాట. ప్రతి ఆదివారం మాట్లాడేది వేరు, ఈ మొదటి రోజు దేవుడు నాకు ఇచ్చిన మాట వేరు. నేను ప్రార్థించినప్పుడు దేవుడి సందులో దేవుడు నాకు ఇచ్చిన మాట. ఓకే, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం. త్వరగా తీయండి. 651 పేజీ. మాక్సిమం అందరూ తీయడానికి ప్రయత్నించండి. బైబిల్ గ్రంథంలో ఉన్నవాడు 651 పేజీ. కంగారు పడకండి. నేను చెప్పిన పేజీ నెంబర్ ఉంది కదా, 651వ పేజీ. తీసారా? తెలుసు కదా 651. ఓకే, అది కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలో ఉండాలి. నేనేం చదువుతున్నాను శ్రద్ధగా చూడండి. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. మరొకసారి చదువుతున్నాను. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే
నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. అందరూ కూడా నాతో కలిపి చెప్పండి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. మరొకసారి చెప్దాం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. చివరిగా మరొకసారి చెప్తా. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ప్రక్కవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇదే మాట చెప్పండి. ప్రక్కవారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ ప్రక్కవారికి చెప్పండి. చెప్పారా? ఓకే. నమ్మిన వాళ్ళందరూ కూడా గట్టిగా రెండు చేతుల పైకి చెప్పండి. ప్రభు నామమున వేడుకుంటాం. ఈ 2016 ప్రారంభంలో దేవుడిచ్చిన వాగ్దానము, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. గమనించండి. 2015 ఎలా గడిచిందా, 2014 ఎలా గడిచిందా, ఈ 2016లో దేవుడు తన స్వరాన్ని ఇచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చెప్పిన మంచి మాట. ఏదైతే ఆయన వాగ్దానం చేశాడు, ఏదైతే ఆయన ప్రణాళిక ఉందో, ఏదైతే ఉద్దేశం ఉందో అది నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. అంటే ఆయన మాట మన జీవితంలో నెరవేరడానికి మనము అతి సమీపంగా ఉన్నాము. ఆయన వాగ్దానము మన బ్రతుకులలో నెరవేరబడడానికి సమయము దగ్గర పడింది, కాలము సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఈ 2016 అంతా కూడా మనము గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములో వచ్చుచున్నవి. ఈ లోకంలో ఎవరు మాట ఇచ్చినా ఒకవేళ మర్చిపోవచ్చు, మాట ఇస్తే తప్పిపోవచ్చు, మాట ఇస్తే మాట మీద నిలబడలేకపోవచ్చు. ఆ సమయంలో అన్నానికి కానీ చేయలేకపోయాను అన్న సమయానికి వచ్చినప్పుడు మాట మార్చేవచ్చు. మాట ఇచ్చినా మనం అడిగితే అసలు నేను అలాంటి మాటే చెప్పలేదే, నువ్వు అలాగ అనుకున్నావేమో అని అన్నవారు కూడా చాలా మంది ఈ జీవిత ప్రయాణంలో తగులుతూ ఉంటారు. గమనించండి. ఒక మాట నా దేవుడు వాక్యము స్పష్టంగా చెప్తుంది. నా దేవుడు క్యారెక్టర్ గురించి చెప్తున్న మాట ఏంటంటే, అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. చెప్పలు కొట్టం గట్టిగా హల్లెలూయా. అబద్ధమాడడానికి ఆయన నరుడు కానే కాడు. నరుడైతే అబద్ధమాడతాడు, దేవుడు కూడా అబద్ధమాడితే ఆయనకి నరునికి తేడా లేదు. ఆయన మాట ఇచ్చిన వాడు మాటను నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చిన వాడు జ్ఞాపకమును చేసుకునేవాడు. మాట ఇచ్చిన వాడు నెరవేర్చడానికి ఇష్టపడేవాడు. ఓకే, ఈ మాట ఎవరితో దేవుడు చెప్పాడు అనే విషయాన్ని గమనించినట్లయితే, ఏ సందర్భంలో చెప్పాడు, ఆ సందర్భంలో ఏంటి, తన ముందు వారి జీవిత విధానం ఎట్లా ఉంది, తన ముందు దేవుడు వారిని నడిపించిన విధానం ఎట్లా ఉంది అని త్వరగా కొన్ని విషయాలను మేము ముందుంచి నేను త్వరగా ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. అదే ఒక 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26వ వచనం నుండి మనం చూసినట్లయితే, అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా, కావున యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను ఈ పట్టణంలో కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని అప్పగింపబోచున్నాను. రాజు అతడు దానిని పట్టుకొనగా ఈ పట్టణం మీద యుద్ధం వచ్చే కల్దీయులు వచ్చి ఈ పట్టణములకు అగ్ని పుట్టించి ఏ మిద్దెల మీద జనులను బయలుకు దూపార్పణ చేసి అన్య దేవతలకు పారార్పణలు అర్పించి నాకు కోపము పుట్టించురు, ఆ మెద్దెలన్నింటినీ కాల్చివేసెదరు. ఎలాగనగా ఇశ్రాయేలు వారు యోధావారు తమ బాల్యము మొదలుకుని నా ఎదుట చెడుతనమే చేయించి వచ్చినారు. తమ చేతుల క్రియల వల్ల వారు నాకు కోపమే పుట్టించువారు.
ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదా వారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూదా జనులను యెరూషలేము నివాసులను చూసిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుటి నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయి ఉద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టినది మొదలుకొని ఇది వరకును అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయెను. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, నేను చెప్పిన మాటను నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అనే వాగ్దానము, ఆ మాట దేవుడు తన ప్రజలైన యూదా గురించి ఇండియా అని ఆలోచన చేస్తూ ఎన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తేనే కానీ ఈ రోజు పిల్లవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. గమనించండి, మన పిల్లల గురించి ఎంత ఆలోచన, మన పిల్లల గురించి ఎంత గొప్ప ప్రణాళిక మనం కలిగి ఉన్నాం. మరి అలాంటిది ఆయన తన పిల్లల గురించి ప్రణాళిక కలిగి ఉంటాడా లేదా? ఆయన తన పిల్లల గురించి ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటాడా లేదా? ఆయన తన పిల్లలను ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలోనూ వారికి సహాయం చేయాలనే ఆ తండ్రి ఉద్దేశం. తనంతటి తానే సమస్యలు సృష్టించాలని, తనంతటి తానే నువ్వు వేదనలకు వెళ్ళాలని, నువ్వు కన్నీళ్లను దిగమింగుకుంటూ బ్రతకాలని, ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్ళాలని, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా నీ జీవితం వెళ్ళాలని నా దేవుడు ఆలోచన ఎంత మాత్రము కానే కాదు. అలాంటి ఆలోచన కలిగి ఉండేవాడు తండ్రి కాదు, అలాంటి ఆలోచన కలిగి ఉండేవాడు దేవుడు అని కూడా చెప్పలేరు. కాబట్టి ఆ యేసు తన ప్రజల విషయంలో ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉండాలనే, ఎప్పుడు శాంతితో సమాధానంతో వారి జీవితంలో వర్ధిల్లాలనే దేవుడి ఆలోచన. కానీ ఇశ్రాయేలు చేసిన పాపములు బట్టి, ఇశ్రాయేలు దేవుని ఎదుట చేసిన దుష్క్రియములు బట్టి గమనించండి ప్రియ సహోదరులారా, దేవుడు లోబడినంత కాలము, దేవుడికి విధేయత చూపించినంత కాలం. ఒక మాట చెప్తాను ప్రియ సహోదరులారా, మన పిల్లల్ని ఏదో డాక్టర్ చేయాలని, ఇంజనీర్ చేయాలనో మన ప్లాన్ వేస్తాం. అంటే ఇంతగా అంటావు, అరే నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలని చక్కగా చదివిస్తాం. బాగా గమనించండి, వాడు చెప్పినట్టుగా చదివిస్తే ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి వాడిని ఉన్నతమైన స్థితికి నడిపించడానికి ఇష్టపడతాం. కానీ మనం అనుకుంటుంది ఒకటి, వాడు చేస్తున్నది ఒకటి అనుకోండి. నువ్వు డబ్బు ఖర్చు పెట్టడానికి చదివించడానికి ఇష్టపడుతుంటే ఆయనకు స్కూల్కి డుమ్మా కొట్టి, కాలేజీకి డుమ్మా కొట్టి, ఫ్రెండ్స్ తో స్నేహితులతో తిరుగుతూ నీ డబ్బుని వృధాగా ఖర్చు పెడుతున్నాడు అనుకోండి. కొంతకాలం వెయిట్ చేస్తావు, కొంతకాలం తగ్గిస్తావు. చివరికి ఏమనుకుంటావు తెలుసా? వాడి కర్మ ఎలాగుంటే అలాగే అవుతుంది అని ఏం చేస్తావు చెప్పండి? విడిచిపెట్టేస్తాం. బాగా గమనించండి, కొంచెం ఉద్దేశము ఉన్నది మాట నిజమే, తండ్రి ఖర్చు పెట్టడానికి ఇష్టపడిన మాట వాస్తవమే, ఉన్నతమైన స్థితిలో పెట్టాలని తండ్రి ఆలోచన వాస్తవమే. కానీ ఆ ఉద్దేశం పిల్లల విషయంలో నెరవేరబడటం లేదంటే, ఆ ఉద్దేశం ప్రణాళిక పిల్లల విషయంలో నెరవేరబడటం లేదంటే పిల్లల ప్రవర్తన మీదే అది ఆధారపడి ఉంటుంది, పిల్లల క్రియల మీదే అది ఆధారపడి ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం అలాగే తన పిల్లల విషయంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఉన్నతమైన స్థితికి నడిపించాలని, దారిద్ర్యములను బ్రతకూడదు, అప్పు తీసుకునే వాడిగా ఉండాలను, అప్పులు రుణబాధలతో ఇరుక్కుని ఉండాలని అది దేవుడి చిత్తం కాదు. మరి ఎందుకు ఇరుకులు ఇబ్బందులు, మరి ఎందుకు కన్నీళ్లు, మరి ఎందుకు వేదనలు, ఎందుకు ప్రతికూల పరిస్థితులు అని ఆలోచన చేసినట్లయితే వాటన్నిటికీ మన అవిధేయతే కారణం, మన దేవుడికి వ్యతిరేకంగా నడవడమే కారణం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ తన పిల్లలైన ఇశ్రాయేలు గురించి చెప్తున్న మాట, ఇశ్రాయేలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని దేవుడు ఆలోచన చేశాడు. తన ప్రజలను ప్రేమించాడు కాబట్టి ఒక మంచి స్థితిలో పెట్టాలని దేవుడు ఆలోచన చేశాడు. కానీ వారు నడిచిన విధానమును బట్టి, దేవుడికి లోబడకపోవడమును బట్టి, దేవుడికి అవిధేయత చూపించడం బట్టి వాక్యం చెప్తుంది అక్కడ వారి కల్దీల చేతికి అప్పగించారంట. అనేక సమస్యలకు శ్రమలు వారు గురయ్యారట. దేవుడు గురి చేయలేదండి, వారంతటే వారి క్రియలు బట్టి ఆ ఫలాన్ని అనుభవించారు. ఏ పంట వేస్తే ఆ విత్తనం, అవునా? ఏ విత్తనం వేస్తే ఆ పంట. కాబట్టి ప్రభు స్థితిలో నువ్వు మంచి విత్తనం వేస్తే మంచి పంట వస్తావు. అహంకారము, స్వార్థము, అసూయ అనే విత్తనం వేస్తే దాని ప్రతిఫలం కూడా అట్లాగేనే ఉండాలి. దానికి స్తోత్రం చేద్దాం గట్టిగా హల్లెలూయా, అందరూ చేద్దాం హల్లెలూయా. మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటే ఆ పిల్లలు అనగా దేవుడి బిడ్డలు ఇశ్రాయేలు ఏం చేశారు తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా నడిచారు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు, దేవుడికి అసహ్యమైన పనులు చేయడం ప్రారంభించారు, దేవుడికి నచ్చని పనులు చేయడం ప్రారంభించారు. ఆ దేవుడు ఎంతో ఉన్నతమైన స్థితి నడిపించాలని ఉద్దేశాన్ని పాడు చేసిన వారి పేరు. చివరికి దేవుడికి లోబడవలసిన బదులు, ఉన్నతమైన స్థితికి వెళ్ళవలసిన బదులు
కల్దీయుల చేతికి బానిసలైపోయారు. కల్దీయుల చేతిలో అనేక సమస్యలకు, అనేక శ్రమలకు వారు గురయ్యారు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఎన్ని రకాలుగా వారు బాధలు పడుతున్నారు, ఎన్ని రకాలుగా సమస్యలకు కారకులయ్యారు, ఎన్ని రకాల వ్యాధులు ఇశ్రాయేలు మీదకి, యూదులకి మీదకి వచ్చిందని వాక్యము స్పష్టంగా స్థలమిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. నాతో ఉన్నారా? ఇక్కడ ఎక్కడ ఉన్నారా? ఆల్రెడీ కొంతమంది కిందకి వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోవడం అంటే ఇక్కడే ఉన్నారు, మనసులో వెళ్ళిపోయి కిందకి. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తి చేద్దాం గట్టిగా హల్లెలూయా. రోజు తింటాం, ఈ రోజు కొంచెం తింటాం, లేట్గా తింటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. అందరి చేత గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీరాహారం కంటే ముందు ఆధ్యాత్మిక ఆహారం చాలా అవసరమైనది. కాబట్టి ఇశ్రాయేలు వేదనలోకి రావడానికి, ఇశ్రాయేలు జీవితము ఉన్నతమైన స్థితి నుండి కింద స్థితికి పడిపోవడానికి, ఉన్నతమైన హోదా నుండి కింద స్థితిలో పడిపోవడానికి, సంతోష సమాధానం లేకుండా వేదనలకు వెళ్ళడానికి కారణము ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా నడిచిన విధానమే, ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా చేసిన పొరపాట్లే. కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు మనం చదువుకున్న 32వ అధ్యాయంలో కల్దీయుల చేతికి వారిని అప్పగించారట. ఎన్నో సమస్యలు పెట్టారట, ఎన్నో శ్రమలు అనుభవించారట, కన్నీళ్లు వేదనలు గుండా వారి జీవితం వెళ్ళేదంట, సమాధానం లేదంట, శాంతి లేదంట, ఏ రకంగానూ ఆనందం లేదంట. ఆ జీవితాల్లో అలాంటి పరిస్థితి వచ్చింది. గమనించండి, మన పిల్లలు కొన్నిసార్లు నా వైపు శ్రద్ధగా వినాలి. నేను చెప్తున్న మాట శ్రద్ధగా వింటే వాక్యం సంపూర్ణంగా మీకు అర్థమవుతుంది. లేకపోతే ఏంటో అంటారు, రామునితో కపివరుని ఇట్లా అనడానికి రాముని తోక పెవరుని ఇట్లా అని అంటుంటారు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా, గట్టి చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన పిల్లలు కొన్నిసార్లు మన మాట వినకపోతే, మనం చెప్పినట్టు వినకపోతే బాధపడతాం. కొన్నిసార్లు అవసరమైతే కొడతాం. తినద్దురా అంటే అదే కావాలంటాడు, వద్దురా అంటే అదే చేస్తాడు, తొక్కద్దురా అంటే అదే తొక్కుతాడు, వెళ్ళొద్దురా అంటే అక్కడికే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత వినకుండా వెళ్ళిన తర్వాత అక్కడ పడ్డమో లేకపోతే ఏది దెబ్బ తగలడం ఏదైనా జరిగింది అనుకోండి, ముందు ఎత్తుకోవడానికి బదులు ఏం చేస్తాం తెలుసా? గుండె మీద ఒకటి వేస్తాం. ఏం చేస్తాం? ఎత్తుకోవడానికి ముందు ఏం చేస్తాం చెప్పండి? గుండె మీద ఒక్కటిచ్చి ఆ దెబ్బ మీద ఇంకో 2 దెబ్బలు గట్టిగా మనం వేసి అప్పుడు ఎత్తుకుంటాం. గమనించండి, అసలే దెబ్బ తగులుతున్న పిల్లాడు ఏడుతూ ఉంటే, రక్తం కారుతూ ఉంటే, నొప్పి వస్తుంటే తల్లి ఏం చేస్తుంది? వెళ్ళి ఎత్తుకోవడానికి ముందు చెప్పండి, నవమాసాలు మోసిందే, 9 నెలలు ధరించిందే, 9 నెలలు మోసిందే, ప్రేమతో కన్నదే. కానీ ఒక దోరు వేసి మరి ఎత్తుకుంటారు. ఆ దోరు వేయడానికి ఉద్దేశం ఏంటి తెలుసా? నా మాట వింటే ఈ పరిస్థితికి వచ్చేదే కాదురా, నా మాట వింటే ఈ రక్తం, నా మాట వింటే ఈ గాయము నీకు అవేది కానే కాదు. ఎందుకురా నా మాట వినకుండా ఈ గాయమును పొందుకున్నావు? ఎందుకురా నా మాట వినకుండా ఇలాంటి పరిస్థితికి వచ్చావు? ఎందుకురా నా మాట వింటే ఈ పరిస్థితిలో వచ్చేది కదన్న ఆ లోపల వెనక వేదన వెనక ప్రేమ ఉంటది. కాబట్టి ఆ ప్రేమను కోపం పూర్వకంగా ఒక దెబ్బేస్తాడు తప్ప మరొక ఉద్దేశము కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. తన పిల్లలు తప్పు చేసిన దేవుడు, తన ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా నడిచిన, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆయన చూడ బాధపడ్డాడు. ఆయన కూడా చాలా మునిగిపోయాడు, కన్నీరు కార్చాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా వేదన పడ్డాడు. కానీ ప్రేమామయుడు కాబట్టి, కనికర సంపన్నుడు కాబట్టి, ఆయన చాలు చూపించేవాడు కాబట్టి పడిపోయిన పిల్లను మరలా లేపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు అయిపోయిన పిల్లను మరలా లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి దూరం అయిపోయి కన్నీరు వేదనలు గుండా పెడుతున్న జీవితాలను, కల్దీలు చేతులకు అప్పగింపబడిన జీవితాలను ఈ దేవుడు అండర్లో ఉండవలసింది. కల్దీలు అండర్లో ఉంటూ అనేక వేదనలు కన్నీళ్లు దూరంగా వెళుతున్న ఆ ఇశ్రాయేలుని చూచాడు. దానికి స్తోత్రం చెప్తాం గట్టిగా అందరూ చెప్తాం హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇశ్రాయేలుని చూచి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న తన ప్రజలను చూసి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? అదే 32వ అధ్యాయము 37వ వచనం నేను చెబుతాను. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా
నివసింపచేసేదను. అందరూ గట్టిగా చెప్పలు కొడతాం, గట్టిగా హల్లెలూయా. ఏ దేవుడైతే కోపగించాడు, ఏ దేవుడైతే వేదన పడ్డాడు, ఏ దేవుడైతే చిందించాడు, ఏ దేవుడైతే తన పిల్లల విషయంలో ప్రేమ కలిగి ఉండి దుఃఖపడ్డాడో అదే దేవుడు ఆ పడిపోయిన స్థితిలో ఉన్న పిల్లలను, పడిపోయిన స్థితిలో దేవుడికి దూరం అయిపోయిన పిల్లలను మళ్ళా లేపడానికి తన చేతులు చాపుతూ ఉన్నాడు. ఏ దేవుడైతే వేదన పడ్డాడో ఆ దేవుడు అంటే తెలుసా, చెదిరిపోయిన వారిని, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వారిని మరలా నేను సమకూరుస్తాను. నమ్మి దగ్గరికి చెప్పాలనుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు చెప్తున్న మాట 2016లో మరలా నేను సమకూరుస్తాను. నీ విషయంలో కోపపడ్డది నిజమే. ఈ 2015లో అనేక వేదనలు గుండా వెళ్ళింది నిజమే. 2015లో అనేక కన్నీళ్ళు గుండా వెళ్ళింది నిజమే. 2015లో నీ జీవితంలో మరలా చేతులు చాపి సమకూర్చడానికి నా దేవుడు చెప్పండి ఇష్టపడుతున్నాడు. మరలా నా దేవుడు మళ్ళా ఎత్తుకోవడానికి. కోపం వచ్చింది నిజమే, వేదన వచ్చింది నిజమే, కానీ విడిచిపెట్టడానికి మాత్రము నా దేవుడు మనసు ఎప్పటికీ చెప్పండి ఒప్పుకోదు. నా దేవుడు మనసు ఎప్పటికీ ఒప్పుకోదు. గమనించండి, నీవు దేవుడికి దూరం అయిపోయి దేవుడు ఎవరో అన్నట్టుగా నీవు జీవించాలి, కానీ నా దేవుడికి ఉన్న బలహీనత తెలుసా, తన పిల్లల్ని ఎప్పటికి కూడా నేను ఎరగను అనే వ్యక్తి కాదు. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు రక్షణ పొంది దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా దేవుడి ఎరగనట్టుగా జీవిస్తున్నా, దేవుడు అంటే తెలియనట్టుగా బ్రతుకుతున్నా. కొన్ని పరిస్థితులు బట్టి మళ్ళీ రైట్ అబౌట్ అంటున్నారు, కానీ వాక్యం చెప్తుంది ఆయన మాత్రము ఆయన పిల్లలను విడిచిపెట్టేవాడు కానే కాదు. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.